సింహాన్ని వేటాడాలంటే ధైర్యం కావాలి, కానీ గుంటనక్కలు ఏం చేస్తాయి తెలుసా? ఉచ్చు వేస్తాయి. మగాడి ఎదుగుదలను చూసి తట్టుకోలేని కొంతమంది నీచులు వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాడే ఒకే ఒక అస్త్రం హనీ ట్రాప్. మీరు లైఫ్లో సెటిల్ అవుతున్నారా? మీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉందా? అయితే జాగ్రత్త. అది చూసి మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని కొంతమంది విధవలు మీ పైకి లేడీస్ని పంపిస్తారు. అది మీరు పనిచేసే వర్క్ ప్లేస్ కావచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ స్టాప్ అవ్వచ్చు. అక్కడికి లేడీస్ని పంపించి మిమ్మల్ని ఏదైనా ఒక విధంగా ట్రాప్ చేసి మీ క్యారెక్టర్ని దిగజార్చి మీరు చెడ్డవారు అని ఒక ముద్ర వేసేలాగా వీళ్ళ ప్రయత్నం అనేది ఉంటుంది. హనీ ట్రాప్ అంటే బై ద డెఫినేషన్ స్త్రీల ద్వారా మగాళ్ళను ఆకర్షించి లోబరుచుకొని వారి దగ్గర డబ్బు గుంజడము, లేదంటే బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే వాళ్ళకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడం. అంటే దాన్ని ఎలా చూడవచ్చు అంటే వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి వారి యొక్క వాల్యూని, మార్కెట్ వాల్యూని దిగదార్చేలా చేయడం. హనీ ట్రాప్ అనేది రెండు కారణాల ద్వారా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి డబ్బు గుంజడానికి చేయొచ్చు, రెండోది వారి యొక్క గొప్పతనాన్ని లేదనంటే వాళ్ళ ఎదుగుదలను చూడలేక వారిని దిగజార్చడానికి చేయడం అయ్యేది ఒకటి ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఆ పర్సన్ అట్లాంటి వాడు అయి ఉంటాడు. ఇక వాడు నిజానికి అట్లా చేస్తుంటాడు కాబట్టి వాడిని ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఇట్లా చేస్తారు. కొన్నిసార్లు అట్లా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మోస్ట్లీ దీంట్లో ఏం జరుగుతుందంటే ఓర్వలేకనే చేయడం అనేది ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. దీని బాధితులు ఐటీ ఉద్యోగులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఆకర్షణీయమైన అమ్మాయిలను, అందంగా ఉన్న అమ్మాయిలను ద్వారా వాళ్ళని ఆకర్షించి ప్రధానంగా సోషల్ మీడియాలో మెసేజ్లు చేస్తారు. తర్వాత వాట్సాప్ కాల్స్ ద్వారా వీడియో కాల్స్ చేసి అవి రికార్డ్ చేసి వాటిని బయట రిలీజ్ చేస్తామని చెప్పేసి దాని ద్వారా వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి పబ్లిక్ ప్లేసెస్లో వచ్చి టెంప్ట్ చేస్తుంటారు. మనము ఒకవేళ ట్రాప్ అయితే అక్కడ నుంచి మన కన్వర్జేషన్ కానీ, మన యొక్క ఇంటరాక్షన్ కానీ, ఇట్లా ఎవ్రీథింగ్ దీన్ని తీసుకొని లీగల్గా ముందుకెళ్ళి దానిపైన కేసెస్ అట్లా చేయడానికి వీళ్ళు చాలా కుట్రపూరితంగా ఉంటుంది. చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది వీళ్ళకు. ఎందుకంటే నేరుగా ఎదుర్కోవడానికి దమ్ము లేక ఆడపిల్లలను అస్త్రంగా వాడి ఈ విధమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటారు. సో దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు కదా. ఇప్పుడు ఆకర్షణీయమైన అమ్మాయిలు ఉన్నారు అంటే నువ్వు పెద్ద సినిమా హీరోనా లేకపోతే క్రికెటరా? ఎందుకు వస్తారు నీ దగ్గరికి? అర్థం చేసుకోవాలి కుట్ర అక్కడ.